హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజుల సాగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా పొద్దుటే టీ పెడుతున్నాను అనమాట. సో ఇవాళ ఈరోజు నేను స్కూల్ టైం వరకు ఏమేమి పని చేసినా సో అదంతా చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్న తర్వాత టీ పెడుతున్నాను అనమాట. ఇంకా ఇల్లు తుడుద్దామని చెప్పేసి తట్లు అవి పక్కకు పెట్టేసినాం. మా ఊరియమ్మ లోపల నుండి తీసుకొచ్చి బయట పెట్టేసినాం. అది కిందికి వెళ్ళింది. కిందికి వెళ్తే పోసి మోషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు లేచిండు. లేవగానే సెల్ పెట్టి పట్టుకున్నాడు. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి. మా సోని ఏమో అక్కడ మొహం కడుగుతుంది. టీ పెడుతున్నాను కదా. ఇంకా మా సోని వల్ల ఆయనేమో టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళింది అనమాట. సో ముగ్గు మాత్రం మొత్తం వేయలేదు, ఒక్క తులసి మొక్క దగ్గర వేసినాను. ఇంకా బయట అంతా కడిగేసుకొని అక్కడ కొంచెం వేసిన అనమాట. తర్వాత వేస్తా అనమాట. ఎందుకంటే మా ఊరే వేసిందంటే మళ్ళీ బయటకు వెళ్ళేసి వస్తుంది, ఒకసారి ఇంకొక రౌండ్ వెళ్తుంది, అప్పుడు ముగ్గంత పోద్ది అనమాట. అందుకోసం తర్వాత వేస్తాను. ఇంకా దీన్ని ఇట్లాగే పెట్టేసిన. ఇల్లు తుడిచినాక మళ్ళీ లోపల పంపిస్తాను అనమాట. సో టీ అవుతున్నది. టీ కొంచెం ఎక్కువసేపు మరగనిస్తాను అనమాట. నేను టకటకా చేసి తాగినట్టుండదు. ఒక 15 నిమిషాలు మరుగుద్ది మా టీ అనమాట, ముగ్గురికే కానీ. ఇంకా సో మేము షుగర్ వేసుకోమన్నమాట దాదాపు మా మార్నింగ్. సో ఈవినింగ్ అంటే కొంచెం వేస్తాను అనమాట. ఇంకా నా కప్పు ఏమో పగిలిపోయింది, అందుకోసమని వేరే కప్పులో ఆఫ్ అనమాట. ఇంకా మా సోదరి వల్ల అయిందా పక్క పెట్టేసాను. ఇంకా మేమిద్దరం తాగేస్తున్నాం అనమాట. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాం. సో ఫస్ట్ టీ తాగుతాం అనమాట. బయట రైస్ కుక్కర్లో రైస్ అవుతున్నది. ఇంకా ఈలోపు మా సోని టీ తాగేసినాం. ఇల్లు తుడుస్తూ ఉందన్నమాట. డైలీ మాకు 7:30కి లోపే మొత్తం అనమాట కంప్లీట్ అయిపోవాలి. ఫస్ట్ అయితే మేము ఇల్లు ఊడ్చి తుడుస్తాం అనమాట. ఇంకా పని అంతా అయిపోయినాక తుడిస్తే నచ్చదు అనమాట. ఫస్ట్ ఇల్లు తుడవాలి, బయట కడప కడుక్కోవాలి, ముగ్గేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇంకా టీ అయిపోయింది కదా, పక్కకు పెట్టేసిన. ఇంకా మా సోని వాళ్ళ ఆయన రాజు రాలేదు, ఆయన కోసం కప్ అక్కడే ఉంది, టీ అక్కడే ఉంది. ఇంకా నేనైతే ఇవాళ వంకాయ కర్రీ వండుతున్నాను అనమాట. సో వంకాయలు టకటక పెద్ద కోయొచ్చు, కాకపోతే మా మనవడికి నచ్చదనమాట. వాడికి ముక్కలు పెద్దగా ఉండదు, తినరాదనమాట. మామూలుగా అంతకుముందు అయితేనేమో నేను ఇక్కడ వేరే స్కూల్ అయితే లంచ్ బాక్స్ ఇచ్చేదాన్ని. చక్కగా అన్ని కలిపినప్పుడు అన్ని ముక్కలు అవి తీసేసి అప్పుడప్పుడే కదా ఇచ్చేసి వచ్చేదాన్ని. ఒకటో రెండో తొక్కలు ఉంటే నేనే కలిపినప్పుడు తీసేసి పక్కకు పెడతాను అనమాట. అందుకోసం అంత చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే ఒక 4-5 ముక్కలు ఇట్లా పొడవు కట్ చేస్తాను, అలా పడేస్తాను, చక్కగా ఫ్రై అవుతుంది ఇంకా వాడికి. అందుకోసం అది ఈ లంచ్ బాక్స్తో వాడికి పొద్దున పూట ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ తనకి తాను కలుపుకోరాదనమాట. వద్దామన్నా కలుపుకోరాదు, అంతా కింద పడుద్ది, బాగుండదు. అందరూ కలిపి తెచ్చేసుకుంటారు, నాకు అట్లాగే పెట్టండి సరే. అందుకోసమని వాడికి అంత చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే వంకాయలు ముచ్చకలు ఇస్తే టేస్ట్ అనిపించదు నాకు, కొంచెం కొస కట్ చేయాలి. ఇంకా వాడికి తినరాదు కదా అని చెప్పేసి అట్లా చిన్నగా తీసినాం. మామూలుగా దానికి తినేయచ్చు, చక్కగా బాగుంటుంది కదా. సో ఇంకా అందులోకెళ్ళి ఒక 2 హాఫ్ కేజీ అనమాట. అవి హాఫ్ కేజీ అయితే మొన్న ఒక 3 చట్నీ చేసినాను కదా, ఇంకా మిగతాయి వండేస్తున్నాను అనమాట. కొన్ని గింజలు ఉన్నాయి వాటిలలో, సో అయినా పర్లేదు ఏం చేద్దాం అని చెప్పేసి చిన్నగా కట్ చేస్తున్నాను. ఆ చాకు కూడా మొండి చాకు అనమాట. చాకులన్నీ పెద్దగా ఉన్నాయి, సో కొంచెం చిన్నది చూసి అట్లా పెట్టేస్తున్నాను అనమాట. రంపం లాగా ఉంటుంది కొసకు దీనికి ఒక దానికి. సో పెద్ద చాకు అని చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఒకటే కొంచెం అందులో మంచిగా ఉంటుంది అనమాట. సో కుక్కర్ పెట్టేసుకున్న, స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకున్నాను అనమాట. ఇంకా ఒక ఉల్లిపాయ కట్ చేసామని ఉల్లిపాయ తీసుకున్నాను. సో ఉల్లిపాయలు ఏమవుతున్నాయి అంటే మళ్ళీ రేట్లు పెరిగినాయి అనమాట. ఆ మధ్య ఒకేసారి నేను 12 కేజీలు తీసుకున్నా, అవి అయిపోయినాయి. ఇంకా ఎప్పుడప్పుడు కేజీ చేస్తున్నాం. రేటు మాత్రం 40 రూపీస్ ఉన్నది ఇప్పుడు. మళ్ళీ 40 రూపీస్ పర్వాలేదు, అక్కడ పైన 2 తొక్కలు పోతున్నాయి అనమాట, బూజు వచ్చేసి. వర్షం పడిందంటే ఉల్లిపాయలు పాడైపోతాయి. తెచ్చుకుంటే ముందే తెచ్చుకోవాలి. వెళ్తా అనుకున్నాను, ఎండలు ముదిరిపోయినాయి, ఇంకా
మనకు ఎండాకాలం అసలు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఎక్కువ ఎండలకి వెళ్ళలేనమాట. సో సాయంత్రం వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు, లోపు ఇట్లా అయిపోయింది. సో ఇంత ముందన్నా 2 సార్లు 12 కిలోలు కొన్నాను. మాకు ఉల్లిపాయలు బాగా పడతాయి అన్నమాట. ఖచ్చితంగా వారానికి 1 కేజీ పడుతుంది. నెలకు 5, దాదాపు 4 లెక్క కాదు, 5-6 కేజీలు పడతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువ నేను ఎగ్ ఫ్రైలు చేస్తూ ఉంటా. చికెన్ వండినా కూడా గ్రేవీ చేసేస్తా, ఫిష్ వండినా అవి గ్రేవీ చేసి ఉల్లిపాయలు వేస్తాను అనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. సో కాకపోతే శ్రావణ మాసం వచ్చిందంటే ఉల్లి ఎక్కువ తినను, వేస్తాను కానీ నేను తినే దాంట్లో మాత్రం వేసుకోమన్నమాట. సో నేను తినాను కాబట్టి మా కూరలలో వేసుకోమన్నమాట. అల్లము, వెల్లుల్లి, ఇంకా బంధు శ్రావణ మాసముని ఇంకా అట్లా చిన్నగా కట్ చేసుకుంటున్నాను, ఆయిల్ పెడుతున్నాను అనమాట. సో అందరు అనుకుంటారు కదా, ఈమెకి ఎందుకు అవసరమా వంట చేయడం పొద్దున్న లేచి అనుకుంటారు. అవసరమే, పిల్లలు జాబ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంట్లో ఉండేది ఎందుకు మనం తిని కూర్చోవడానిక అని నాకు అనిపిస్తుంది. నాకు అసలు ఊరికే కూర్చోవడం నచ్చదు అనమాట. ఎప్పుడో చేత కాకపోతేనే లేవను. సో డైలీ మాత్రం లేస్తే నాకు కోపం వస్తుంది. ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడుతూనే ఉంటా, మళ్ళీ నా పని నేను చేస్తూనే ఉంటా టకటక. సో రొటీన్ అనమాట, అదొక ఎక్సర్సైజ్ మనకి. నాకు నచ్చదనమాట, నా పని నేను చేస్తాను అనమాట. మన పిల్లలకే కదా, బయట వాళ్ళకి ఏం చేయట్లేదు కదా. కాకపోతే జాబులు చేసినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం పొద్దునంతా పోయేసి వస్తారు. కొంచెం పొద్దున వాళ్ళకి చేతనైన పని వాళ్ళు చేస్తారు, మనకు వచ్చిన వంట మనం చేసేయాలి. నాకు అన్నిటికంటే ఇష్టమైనది వంట చేయడం అనమాట. సో నాకు విసుగు అన్నది రాదనమాట. ఎప్పుడైనా సరే పండగలైనా ఎప్పుడైనా వస్తారు పిల్లలు, నేను చేస్తా అది చేస్తా అని చెప్పేసి, కానీ నేను అస్సలు దగ్గర రాని అనమాట. నేనే చేస్తాను ఎంతసేపైనా. అందుకే తిడతాను, నీతో పెట్టుకుంటే అసలు పని కాదు ఏది కాదని తిడుతూ ఉంటారు మా వాళ్ళు. అయినా నేను వినను, మీరు జరగండి కూర్చొని నేనే చేసుకుంటాను అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. నేను వంటను చాలా ఇష్టంగా చేస్తాను. ఇంకా మళ్ళీ పొద్దున వంట చేసినాక సాయంత్రం చేస్తాం, వాళ్ళు రాగానే కొంచెం రిలాక్స్గా కూర్చుంటారు. మనం చేసే పనే ఉంది, వంట పనే కదా, చెయ్యాలన్నమాట. కొందరు అబ్బా అది ఇది అంటారు, కానీ నా పని నేను నెమ్మదిగా చేసుకుంటాను. నాకు మాట్లాడుకోవడం, అటు ఇటు కూర్చోవడం నచ్చదు అనమాట. ఎప్పుడైనా వెళ్తే మా గ్యాంగ్ తెలుసు కదా మీకు, మేమందరం బయటకు వెళ్తాం కానీ. సో నా పని నేను చేసేసుకుంటా. వంట పని అయిపోయింది అనుకో ఏముండదు, మళ్ళీ తర్వాత ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ చేసుకుంటాం అనమాట. సో ఆయిల్ వేడెక్కింది, తాలింపు గింజలు వేసుకున్నాం కదా. మనకి ఎన్ని ఉన్నా కూడా, సో వాళ్ళకి టిఫిన్ వచ్చేసింది, 2 ప్లేట్లు ఇస్తున్నాను. మనకి ఎన్ని పోపుల డబ్బాలు ఉన్నా కూడా సీసాలలో ఒకటి, నాకు హనీ బాటిల్ వచ్చిందంటే చాలా, అది ఏదో ఒకటి పోస్తూ ఉంటాను. 3 ఉన్నాయి పోపుల డబ్బాలు, అయినా అలవాటు అయిపోయింది ఆ సీసాలన్నీ తీయడం, ఆ సీసాలలో పోయడం అనమాట. అదొక పిచ్చి అయిపోయింది అనమాట. కడిగి పెడతాను, అలా ఒకటి నింపుతాను అనమాట. సో వెంటనే అది కడిగేసి జస్ట్ ఉల్లిపాయలు వేసేసిన అందులో. ఇంకా చెక్క కటింగ్ చెక్క చాలా పెద్దది చేసింది, మా కబోర్లు చేసిన పాపం వడ్లోళ్ళు. పసుపు వేస్తున్నాను. చేస్తే నేనేం చేసి అంత పెద్దది ఏం అవసరం లేదు. కూరగాయలు కట్ చేసేటోళ్ళు, మనకు వంటలకు వచ్చిన చిన్న ముక్క తెచ్చుకుంటారు, అంతే సరిపోద్ది కావచ్చు అనుకున్నా, కానీ పెద్దది చేస్తే నేనే కట్ చేయించిన వేస్ట్గా. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, మనకు అలవాటు ఉంటుంది కదా, చిన్నగా ఉంటే పెద్దగా ఉంటే కానీ కరెక్ట్ పడుతుంది. వాళ్ళకి అలవాటు కాబట్టి అట్లా వాళ్ళు కట్ చేస్తారు, కానీ మనకు వేస్ట్గా కట్ చేసిన అనుకుంటాను. ఉల్లిపాయలు వేగినాక వంకాయ ముక్కలు వేసేసినాం. సో కూర గురించి చెప్పడం ఎందుకు, అందరికీ తెలిసిందే కదా. మామూలుగా ఎన్నోసార్లు వంకాయ కూర వండేసాను, కాకపోతే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేయలేదనమాట. నేను ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి వేయను అనమాట. ఇంకా ఈ మా మేడం సో ఇల్లు దోచుకుంటాను, ఆమె పని అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరేమో టిఫిన్ తింటారు. ప్రతిరోజు ఇడ్లీ ఉండాలన్నమాట. ఇడ్లీ ఉండాలి. ఆ ఇడ్లీ కూడా ఎట్లా తింటాడంటే వాటర్లో పెట్టేసుకొని తింటాడు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట, ఫస్ట్ నుంచి. ఇంకా అదే అలవాటు ఇంకా పోదనమాట. ఇంకా మా సోనేమో ఇటంతా తుడిచినాక సెకండ్ రౌండ్ వేడి నీళ్ళు పెట్టి తుడుస్తుంది అనమాట. ఎందుకంటే ఓరియా పడుకుంటుంది అక్కడ, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్మెల్ ఉండొద్దని చెప్పేసి ఒక రౌండ్ తుడిచినాక మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి తుడిచేస్తుంది అనమాట. తుడిచి మళ్ళీ అదే అటు జరిపేస్తుంది. ఇంకా మా రాజు తినేసిండు. సో చేయగడకే అక్కడ చేసుకుంటాడు, ఎవరి పనులు వాళ్ళే చేస్తాం అనమాట. పొద్దున పూట ఒక్కరి మీద చేసుకోవడం కాదు. ఇంకా బాటిల్స్ నింపుతారు, వాళ్ళ ఆవిడ ఈ 2 బాటిల్, వాళ్ళ కొడుకుది ఒక బాటిల్ నింపేస్తాడు అనమాట, కూల్ బాటిల్. ఇంకా అక్కడ పని అయిపోతుంది, వాడికి వేడి నీళ్ళు పట్టేస్తాడు అనమాట అటు ఇటుకి స్నానం చేయడానికి.
వాడు స్నానం చేసి వాడే రెడీ అయిపోతాడు అనమాట. ఇంకా అన్ని అందియాలి అక్కడ పెడితే స్నానం చేసేస్తాడు, రెడీ అవుతాడు అనమాట. సో అప్పుడేమో 8:30 కల్లా అయిపోయేది, నెమ్మది ఉండేది అనమాట. ఇప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు సేమ్ అనమాట. ఇంకా రాజుది టీ వేడి చేసి ఇచ్చిన అనమాట. మేము ఇద్దరం తాగినాం, రాజు తాగలేదు కాబట్టి మా అల్లుడిది అక్కడ పెట్టేసినాం. ఇంకా వాడు ఏం చేస్తాడంటే వాటర్లో పెట్టుకొని ఇడ్లీ తింటాడు కదా, మొత్తం పడుతుంది అనమాట అక్కడ. చిన్న టేబుల్ మీద చిన్నది కదా, సో పడుతుంది. అందుకోసం మనం అంతా క్లీన్ చేసి ఆ టీ పెట్టేసి ఆ ప్లేట్ తీసేసుకొని వచ్చేసినాం అనమాట. సో మనకి అట్లా అనమాట. సాంబార్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఆ చట్నీ ఉండాలి, అట్లా తింటాడు అనమాట. సో అన్నీ వేసేసినాక ఉప్పు కారం వేసి కుక్కర్లో ఒక 2 విజిల్ పెడతాను అనమాట. కొంచెం వాటర్ వేసి అట్లా కొంచెం మనకు సూప్ లాగా వస్తుంది అనమాట. బాగుంటుంది కలుపుకున్నప్పుడు. అందుకోసం మామూలుగా అయితే మనం ధనియాల పొడి వేస్తున్నాం, మామూలుగా అయితే ఫ్రై చేస్తాను గిన్నెలో. మనం ఇంట్లో అయితే వండేసుకోవాలి అట్లా టమాటా వేసి. అందుకోసమని నేను అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే అట్లా ముద్దలా కర్రీ బాగుంటుంది అనమాట. ఇది టిఫిన్ బాక్స్లలో పెట్టే కలిపి పెడతాను కాబట్టి. అక్కడ పక్కకేమో కొన్ని పాలు ఉంచినాను కదా అప్పుడు టీ పెట్టుకుని, ఇప్పుడు ఓట్స్ అనుకుంటున్నాను అనమాట. మా సోనికి నాకు ఓట్స్, ఇంకా మా డాలికి రాజుకి టీటీకేమో మా డాలి అమ్మేమో ఆమె పూరి తింటాడు. సో అక్కడ అది అయిపోయింది. ఇక్కడ రైస్ కలుపు మనకి వ్యాన్ టైం అయింది అనమాట. 7:30 కల్లా రెడీ ఉంటాడు వాడు ఇంకా. సో అక్కడ అన్నం చల్లారి పెడుతున్నాను. చల్లారి పెట్టి రైస్ కుక్కర్లో అన్నం అయిందిగా తీసుకొచ్చిన చల్లారి పెట్టి కలపాలన్నమాట. సో ఇక్కడ బ్లూ బాటిల్ ఉన్నది చూడండి, దాంతో పెద్ద గొడవ రోజు. మా డాలి ఏమో రోజు వాటర్ నాకు లెక్కతోనని చెప్పేసి అది పెట్టుకుంటాడు, వీడొచ్చి మూతి పెడతాడు అనమాట. ఇంకా ఫైటింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ లోపునే అన్నం తోడేసరికి అక్కడ చిక్కబడింది ఓట్స్. ఇంకా పర్వాలేదు తినేస్తాం, కొంచెం గట్టిగా అవుతుంది. సో వాళ్ళని అన్నం చల్లారబెట్టేసి కర్రీ వేసి అన్నం అంతా చల్లారినాక బాక్స్లో పెడతాను అనమాట. అప్పుడైతేనేమో మధ్యాహ్నం కలిపేసి అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే అప్పుడప్పుడు తినేది కదా, వేడివేడిగా తీసుకుపోయేదని. ఇప్పుడేమో చల్లారబెట్టాలి, లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది మూత పెట్టేస్తే మనం. అందుకోసమని చల్లారి పెడతాను అనమాట. ఫ్యాన్ దగ్గర ఒక 2 నిమిషాలు పెట్టినంటే అయిపోతుంది. చల్లారింది బాక్స్లో పెడుతున్నాను. ఇంకా అంతకుముందు వీడికి వేరే బాక్స్ ప్లాస్టిక్ ఉండే అనమాట. ప్లాస్టిక్ వద్దని చెప్పేసి వేరే క్యారేజ్ కొంటే వద్దని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటిదే కొన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ మమ్మీ తీసుకుపోతుంది వాడికి కొన్నది. సో బాక్స్ లాగా ఇట్లా చల్లారినాక క్లిప్స్ అందులో పెట్టేసిన వాళ్ళకి బాక్స్తో తినరా అది కలుపుకోరాదు అనమాట. అది మూత తీయడం కష్టం, అంత పోద్ది అని చెప్తారు. క్లిప్స్ అయితే మెల్లగా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఇక అదే అనమాట. సో స్పూన్ వేసి కలిపి మూత పెట్టేసిన. ఇంకా స్నాక్స్ అనమాట, మక్కటుకులు. ఏదో ఒకటి అన్నం తినేటప్పుడు అన్నం చప్పగా ఉంటుంది కదమ్మా, అందుకోసం అంటాడు పాపం. పొద్దున కలిపి పెడతాం కదా, పిల్లలు ఎవరికైనా చప్పగానే ఉంటుంది అనమాట. ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ అనమాట, తర్వాత నాప్కిన్, వాటర్ బాటిల్, ఇంకా అన్ని 1 బ్యాగ్లో పెడుతుంది అనమాట. రెడీగా 7:30 కల్లా రెడీ అవుతాడు, అక్కడ ఉంటాడు అనమాట. వ్యాన్ ఎప్పుడైనా రాని అని చెప్పేసి నిలబడి. వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తున్నాను. అంటే చిన్నదే, వాళ్ళకి అక్కడ వాటర్ ఉంటుందంట, దానిలో పట్టుకుంటారు అయిపోతే. సో అది పెట్టేసి జిప్ పెట్టేసింది. ఇంకా వాడి పని అయిపోయింది అనమాట. ఒక్కరు పొద్దున పూట బిజీ 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 ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు అటు ఇటు అయింది అనుకో కథమే ఇంకా. సో ఇది బాక్స్ అనమాట, మా టీటీకి తెచ్చింది. తెస్తే ఒక్కరోజు పట్టుకపోయి ఏంది అది సౌండ్, స్పూన్తో తింటా ఉంటే కొంచెం సౌండ్ వస్తుంది కదా, స్పూన్ నాదే వినబడుతుంది క్లాస్ రూమ్లో. ఈ స్పూన్తో నాకు వద్దని చెప్పేస్తే వాళ్ళ మమ్మీది పాడైపోయింది, దాని హాట్ బాక్స్ ఉండే. ఇంకా నేను తీసుకెళ్తే తీరా అని చెప్పేసి మళ్ళీ వాడికి ఆర్డర్ పెట్టేసి అది తీసుకున్నారనమాట. ఈ వాటర్ బాటిల్ కోసం, బ్లూ వాటర్ బాటిల్ కోసం కూడా గొడవ. అది మా డాలేమో ఫ్రిడ్జ్లో నింపి పెట్టేసుకుంటే ఇప్పుడు కావాలని మూతి పెడతాడు అనమాట. మూతి పెట్టినవారు అని అది అరుస్తుంది. ఇద్దరి మధ్యలో తీసి పక్క వాడిస్తాడు, ఎవరు వాడొద్దని చెప్పేసి. ఇంకా పొద్దున పూట 2 గ్లాసులు పెడతా అనమాట. పెడితే కరెక్ట్ తల్లి కొడుకులకి ఇద్దరికి కరెక్ట్ సరిపోద్ది అనమాట. ఇంకా పైదాళ్ళు అవసరం లేదు, కానీ ఖాళీది పెట్టద్దు కదా అని చెప్పేసి అట్లా అనమాట. అది కర్రీ కోసం కర్రీ వేయచ్చు, వద్దుకు అంత పెద్ద అవసరం అన్నది చిన్న డబ్బా పెట్టుకుంది అనమాట. అందుకోసం అది ఖాళీగా పెట్టద్దు అని చెప్పేసి తింటే తిన లేకపోతే లేదు అని చెప్పేసి నేను పెరుగు అది తీసుకుంటా అని చెప్పేసి అందులో కూడా కొంచెం వేస్తుంటా. మళ్ళీ ఖాళీగా ఉండొద్దు కదా మనకు కూడా ఇంట్లో తిన్నా అని చెప్పేసి అందులో కొంచెం ఉంచేస్తా. ఈ క్లిప్స్కి మాత్రం నాకు మా చిన్నప్పుడు మా బాబు ఇత్తడిది 3 గిన్నెలు ఉండేది అనమాట. సో అది గుర్తొస్తుంది. ఇది మా టీటీది, తర్వాత అది తెచ్చినాం అనమాట. సో ఆ 2 పనులు అయిపోయినాయి. ఇంకా చూడండి మాకు లాస్ట్కు కర్రీ ఎంత మిగులుతుందో ఇంకా సోనికి పెట్టినాక
ఇంకా ఇది ఈమె డబ్బా తెచ్చుకుంది అనమాట. అంత పెద్దది పెట్టక బాగాలేదు, అందులో పెట్టేస్తే అని చెప్పేసి ఇది చిన్నగా తెచ్చేసుకొని అందులో కర్రీ పెట్టేసుకుంటుంది అనమాట. అందులో కలిపేసుకొని తింటుంది అనమాట. మళ్ళీ ఇంకొక ప్లేట్ కూడా ఉంటుంది ఆమెకి అక్కడ. సో ఇంకా అది అట్లా పెట్టేసింది అనమాట. పొద్దున పూట అంటే ఇట్లానే ఉంటుంది. లాస్ట్కి అది అందులో పెట్టేసిన అంత మిగులుద్ది అనమాట. పొద్దున పూట ఫ్రైలు అయినా దగ్గరికి హాఫ్ కేజీ అండు అంతే సంగతి అట్లనే ఉంటుంది అనమాట. మామూలుగా టిఫిన్ బాక్స్లో అంటే మనకి అట్లనే అవుతుంది అనమాట. మామూలుగా అయితే టమాటాలు అవి వేస్తే ఎక్కువ అవుతుంది, కొంచెం అది అయితే ఇట్లా ఫ్రైలు ఇవ్వండి అది అక్కడ పెట్టేసినాము. ఇంకా మధ్యాహ్నం ఆమె బాక్స్ రెడీ, ఆమె డబ్బా రెడీ అయిపోయింది. ఆమె వాటర్ బాటిల్, ఆమె బ్యాగు. ఆ వాటర్ బాటిల్ కోసం అది అంత పెద్ద బ్యాగ్ అనమాట. ఒకటి ఇంకా గొడుగు కూడా పెట్టుకుంటుంది ఆమె, చూడండి. రోజు గొడుగు ఉండాలన్నమాట. బైక్ మీదనే పోతుంది, బైక్ మీదనే వస్తుంది వాళ్ళ ఆయనతో. గొడుగు వెంట పెట్టుకుంటుంది. ఇంకా పాతకాలం ముసలక్క అన్నట్టు. టిఫిన్ డబ్బా పెట్టేసుకొని అది ఆ వాటర్ బాటిల్ ఒకటి ఇదొకటి పెట్టుకుంటుంది, ఇంకో జగ్గు ఒకటి పెట్టుకుంటుంది. తీసుకుపోయి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది అనమాట. అక్కడ నీళ్ళు వాటర్ బాగుండే అని చెప్పేసి ఇంకా అది ఆమె డబ్బా. ఆమెది ఆ వాటర్ బాటిల్ కోసం అంత పెద్ద బ్యాగ్ పట్టుకోవచ్చు అనమాట. సో ఆమెది అయిపోయింది, ఆమెది అక్కడ పెట్టేస్తాను. ఇంకా ఇది ఈమెకు దానిలో వేసేస్తాం. చిక్కగా అయిపోయింది చల్లారేసరికి. సో ఇవి ఓట్స్ మొన్న అంతకుముందు ఇవి వేరే ఉండే చక్కగా ఉండేది అనమాట. చల్లారినా కూడా కొంచెం అదిగానే ఉండేది. ఇవేమో ముద్దలాగా అవుతాయి అనమాట. సో ఇవి వేరే రకం అనమాట. సరే ఉండదు అని చెప్పేసి ఉంచేసినాం. నేను షుగర్ అది వేయను అనమాట. ఓన్లీ కొంచెం పాలు చూసి ఆ పాలల్ని వాటర్ వేసి ఉడకబెట్టిన అనమాట. సో అప్పుడప్పుడు వేసుకోవచ్చు. రెడీ ఫర్ మిక్స్ అంటే వాటర్ వేడి నీళ్ళలో వేసి పెట్టుకొని తినడం. అది కూడా కొంచెం చల్లారి పెడితే ఆమె వచ్చి రెడీ అమ్మ వచ్చేసి తినేస్తుంది అనమాట. సో ఆమెకు అక్కడ పెట్టేసిన. ఈ బ్యాగ్ పాపం వాడు అక్కడ నిలబడ్డాడు, చూస్తాడు బ్యాగ్ కోసము. బయట తీసుకెళ్ళలే, మళ్ళీ ఊరికి వస్తాడు అనమాట. అందుకోసం మన బయట బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాడు. అందుకోసం అది అక్కడ పెట్టేసి వచ్చాను. సో రోజు ఇదనమాట. ఎవరో ఒకరు ఇట్లా సర్దుతూనే ఉంటాం అనమాట. ఎవరి పనులు వాళ్ళే. సో ఒక్కరమే చేయము. నాది వంట పని, మా సోనిదేమో ఇల్లు తోడవడం పని అయిపోతుంది. సో మా టీటి బాబునేమో రాజు రెడీ చేస్తూ ఉంటాడు అనమాట. సో అట్లా అవుతుంది. ఇంకా టవల్ పచ్చిగా ఉంది కదా వాడు అని ఆరేయడానికి వెళ్ళిన అనమాట. తర్వాత కప్స్ ఉంటే అక్కడ ఆ కప్పులు అవి తీసినాం. సో అవి తోమేసుకొని మళ్ళీ తర్వాత పని మనకైతే. ఇంకా ఈలోపు మన సోనీ రెడీ వచ్చేసింది. వీడికి ఏం గుర్తొచ్చింది, టచ్ మీ నాట్ చెట్టు ఉంది కదమ్మా చూపిద్దరా నాకు. ఉందా అని చాలా పెద్దగా ఉండే అనమాట అంతకుముందు, మన షెడ్ వేయకముందు. సో అంతా కట్ చేసి చిన్నగా కొంచెం దీని ఫ్లవర్స్ కూడా కదంబ పుష్పాలు లాగా ఉంటాయి అనమాట, చిన్నగా పింక్ కలర్. సో పాలు వచ్చేసినాయి ఇప్పుడు. అమ్మాయి లోపల పెట్టేసిన. ఇంకా వాడి వ్యాన్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. పాపం ఇక్కడ స్కూల్ అయితే వాడు బ్యాగ్ కూడా వేయకుండా ఊరికే నడుచుకుంటూ పోతే మేము పట్టుకుపోయి పొద్దున పుట్టిన వాళ్ళ డాడీతో బయట మీద పోయి సాయంత్రం నేను తీసుకొని వచ్చి వేసుకొని పాపం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు. తీసుకెళ్తే ఏం కాదులే మన ఇంత దూరమే కదా నువ్వేం మోస్తావు అంటాడు పాపం జాలీగా. ఇంకా ఆ వ్యాన్ వచ్చింది అంతే, 13 మెంబర్స్ ఉంటారు అంతే. ఈ సైడ్ వాళ్ళు మిగతా వాళ్ళంతా బయటలో ఎట్లా పోతారు కానీ దగ్గర ఇటు సైడ్ వాళ్ళ కోసం ఒక వ్యాన్ అనమాట. సో చిన్నది వెళ్ళిపోయాడు. సో ఇది ఇంకా నెక్స్ట్ మా సోని పంపించేయాలి. ఇంకా ఆమె వెళ్తుంది. షుగర్ వేయకు మమ్మీ అన్నది, వేయలేదు. మేము పెట్టుకున్నాం అనమాట ఒక 20 days మళ్ళీ మన షుగర్ తినొద్దండి. సరే అన్నది. టైంకి వచ్చినాక అబ్బా అన్నారు. ఫేస్ కూడా ఎట్లా పెట్టిండు, షుగర్ లేకపోతే. నువ్వే కదా షుగర్ వేయొద్దన్నా, సరే అని చెప్పేసి తిందామని. కాకపోతే ఇది అయిపోయింది ఆమె పని కూడా వెళ్తుంది. సో ఇప్పుడు నుంచి మళ్ళీ 6:30కి వస్తుంది. ఇంకా బై సోని అన్నట్టు. సో అది అలసిపోతాను పాపం బాగా. పోయిందంటే ఖాళీ ఉండదు వాళ్ళకి. ఇంకా రౌండ్స్ మోటర్ వేయి మమ్మీ అంటే మోటర్ వేస్తుంది అనమాట. మా ఊరి బట్టలు జాయిన్ చేయాలి. ఇంకా మనకి శ్రావణ మాసం కదా, తులసి కోటకి కలర్స్ వేసుకోవాలి. రెడ్ కలర్ ఇచ్చి మళ్ళీ పెయింట్ చేయాలి. పోయినాయి అది మాసిపోయినట్టు అయిపోయినాయి కదా. సో ఇది చూస్తాను అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేను లోపల పంపించాలి, మళ్ళీ పడుకుంటుంది. దీన్ని ఎందుకు ఇట్లానే బోన్లో ఉంచుతామంటే మేము డోర్ పక్క కట్టేస్తే ఏం చేస్తుంది అంటే ఎవరిని పోనీయదనమాట. ఎట్లా వస్తుంది చూడు, వీళ్ళందరూ పోయినా అలా చైన్ అది వేస్తే పోనీయకుండా అడ్డం ఉంటుంది అనమాట. మెల్లగా ఒక పక్క డోర్ వేసి వెళ్తాము. అందుకోసమే దగ్గర చేస్తాం అనమాట. అప్పటిదానికి అట్లా అది అనమాట దాని కథ. లోపలికి వెళ్తే మళ్ళీ పడుకున్నాయి. సో ఇదండి వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, ఉంటాను, నమస్కారం, బాయ్. ఇట్లా ఇదే రోజు మన టైం టేబుల్ అనమాట. సో బుద్ధుడు బాగున్నాడు కదా, తుడవాలి. ఇంకా శ్రావణం వస్తుంది, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. కొంచెం సండే రోజు అనమాట పని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.